మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా దళిత రత్న అవార్డులకు దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్, రాష్ట్ర అధ్యక్షులు బండారు రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్, తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దొమ్మాటి శివకుమార్, తెలంగాణ దండోరా రాష్ట్ర కోఆర్డినేటర్ మీసాల ఎల్లేష్లకు జయంతి ఉత్సవాల వర్కింగ్ చైర్మన్ టీఎంఆర్పీఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఇటుక రాజు మాదిగ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. దళిత రత్న అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ ప్రజాసేవలో ఎన్నో కార్యక్రమాలు చేసిన తమను గుర్తించి దళిత రత్న అవార్డులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి, జయంతి ఉత్సవాల చైర్మన్ ఇటుక రాజు గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జయంతి ఉత్సవాల వర్కింగ్ చైర్మన్ ఇటుక రాజు మాదిగ మాట్లాడుతూ ఏప్రిల్ 14న అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజ నరసింహ, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జయంతి వేడుకలు పాల్గొని అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించామని తెలిపారు. అంబేద్కర్ జయంతి రోజున ఎస్సీ వర్గీకరణ గెజెట్ విడుదల అయ్యిందని, ఇక నుండి వచ్చే ప్రతి ఉద్యోగం నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ వర్తిస్తుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రి దామోదర్ రాజ నరసింహ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో దళిత రత్న అవార్డులను ఇవ్వడం జరిగిందని, ఆ రోజు రాత్రి ఆలస్యమైన వారికి నేడు సికింద్రాబాద్లో దళిత రత్న అవార్డులను, ఎంపికైన వారికి అవార్డులను అందజేస్తామని తెలిపారు. ఈరోజు దళిత రత్న అవార్డులు ఇవ్వడం జరిగింది. మరి కాశపోగు జాన్ గారికి, మరి అదేవిధంగా డేవిడ్ గారికి యువరత్న దళిత రత్న అవార్డులు ఇవ్వడం జరిగింది. మరి మొన్న 14వ తారీఖు 134వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని భారీ ఎత్తున అక్కడ కార్యక్రమం నిర్వహించడం. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మరి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు, మరి ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, మరి బీసీ మంత్రిగా పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మోత్పల్లి మాజీ మంత్రివర్యులు మోత్పల్లి నరసింహులు హాజరైనరు. మరి అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకున్న తర్వాత సాయంత్రము రవీంద్ర భారతిలో కూడా ఈ కార్యక్రమాన్ని దళిత రత్న అవార్డుల కార్యక్రమం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా మరి ఆ రోజు టైం సరిపోలే కాబట్టి మరి ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్లో వీళ్ళిద్దరికీ కాశపోగు జాన్ గారికి, మరి డేవిడ్ గారికి దళిత రత్న అవార్డులు ఇవ్వడం జరిగింది. ఒక శుభ పరిణామం ఏంటంటే 14వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజే ఆర్డినెన్స్ 33 జీవో నంబర్తో ఒక ఆర్డినెన్స్ ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. మరి అదేవిధంగా 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇదంతా కూడా దామోదర్ రాయ నరసింహ గారి చొరవతోనే ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి చొరవతో, దామోదర్ రాయ నరసింహ గారి పట్టుదలతో ఈ వర్గీకరణ అనేది అమలవుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి గారికి, మరి దామోదర్ రాయ నరసింహ గారికి, మరి సహచార మంత్రులందరికీ, ఎమ్మెల్యేలందరికీ కూడా తెలంగాణ ఎంఆర్పీఎస్ తరఫున మరి 134వ జయంతి ఉత్సవాల వర్కింగ్ చైర్మన్గా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. దళిత జర్నలిస్టుల ఫోరాన్ని ఏర్పాటు చేసి మరి అనేక జిల్లాల్లో కమిటీలు వేస్తూ 2 రాష్ట్రాల్లో ఒక 500 మంది దళిత జర్నలిస్టులని ఏకం చేసి మరి వాళ్ళ సంబంధించినటువంటి విషయాల మీద వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ రావాలనో గత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళకు భూములు కానీ, మరి వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు వచ్చేటువంటి లోన్స్ కానీ వీటన్నిటి మీద కూడా వాళ్ళు మన కాశపోగు జాన్ గారు రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి, మరి మన ప్రధాన కార్యదర్శిగా డేవిడ్ గారు ఉండి 2 రాష్ట్రాల్లో కోఆర్డినేట్ చేసి దళితుల ఏదైతే మన విలేకరులుగా ఉంటారో వాళ్ళ గురించి పోరాటం చేస్తూ, మరి సమాజంలో నీతి నిజాయితీగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్నిటి మీద, మరి అవినీతి పరుల మీద కూడా వాళ్ళ పెన్నుతో వాళ్ళ గలం విప్పి పెన్నుతో వాళ్ళ రైటింగ్ రాసి పేపర్లలో మరి టీవీలలో వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ దళిత జర్నలిస్టుల ఫోరం అధ్యక్షునికి, ప్రధాన కార్యదర్శి కూడా ఈరోజు మేము దళిత రత్న అవార్డులు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం.